ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మాట అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోగలడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ మాట ఏదనగా లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ జీవితంలో దేవుడు అద్భుతము చేశాడు. ఆ స్త్రీ విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెంగును ముట్టినప్పుడు, వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఎంతో అద్భుతం జరిగి ఉన్నది. మనము కూడా ప్రతి విషయములో దేవుని దగ్గరగా ఉంటే, దేవునితో అనుబంధం పెంచుకుంటే మన జీవితాల్లో కూడా మానసిక స్వస్థత కావచ్చు, అనేకమైన రుగ్మతలు కావచ్చు, అనేకమైన భీతి కావచ్చు, అనేకమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కూడా స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ స్త్రీ ఏ విధంగా అయితే స్వస్థపడి ఉన్నదో, అలాగే మన జీవితంలో కూడా నీకు ఏదైనా పరిస్థితుల్లో స్వస్థత పొందాలని ఆశ కలిగితే, సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నీ పక్షాన ఒక ప్రార్థన చేస్తా. సహకరించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, నీ నామాన్ని బట్టి మరొకసారి వందనాన్ని తెలియజేసుకున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ జీవితంలో అద్భుతం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నా తండ్రి దేవుని మాట అనే కార్యక్రమం చూస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలలో ఏ రోగ విషయములలో స్వస్థత పొందాలని, ఏ మానసిక రుగ్మతల విషయంలో స్వస్థత పొందాలని, ఏ జీవితంలో వాళ్ళు స్వస్థత పొంది సమాధానంతో నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు, వారందరినీ మీరు ఈ ఉదయకాల సమయంలో దర్శించండి. ప్రతి పరిస్థితిని తారుమారు చేయగలిగిన సమర్థులు నీవేనని, నీ కృప కలుగునట్లుగా సహకరించిన వారి జీవితంలో మీరే అద్భుతము జరిగించి సాక్షిగా నిలబెట్టుకున్నామని, ఈ ప్రార్థన నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో సమస్తము అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. మరొక మారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలను. గాడ్ బ్లెస్.